విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం రేపుతోంది. 4 రోజుల నుంచి డయేరియాతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు బ్లీచింగ్, శానిటేషన్ చర్యలు చేపట్టారు. మరోవైపు డోర్ టు డోర్ సర్వే చేసి మందులు అందిస్తున్నారు. ఇక గిరిపురంలోని నీటి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామంటున్న డిఎంహెచ్ఓ శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ గిరిపురం ప్రాంతంలో ప్రబలిన డయేరియాపై వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందిస్తూ ఉంది. 2 రోజుల నుంచి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు మనతో పాటు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి, ఎట్లాంటి చర్యలు? సార్ నమస్కారం సార్. ఇది గత 2-3 రోజులుగా ఇక్కడ మన గిరిపురం ఏరియాలో ఈ డయేరియా కేసులు అనేది కొంచెం వెలుగులోకి వస్తున్నాయి సార్. దీంట్లో ఏంటంటే దీన్ని ప్రతి మినిట్ టు మినిట్ కలెక్టర్ సార్ అనేది వాచ్ చేస్తున్నారు సార్. కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తున్నాము. సో సార్ కూడా దీన్ని పర్సనల్గా వచ్చి పర్ష్యూ అనేది చేస్తున్నారు సార్. సో దీనికి గాను ఏంటంటే మేము కొన్ని మెడికల్ క్యాంప్స్, మనకు ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ వచ్చిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే ప్రతి ఇంటికి నేను వెళ్ళాను సార్. బాధితులు ఎవరైతే ఉంటారో మా వైద్యాధికారులు వెళ్ళారు, ఏఎన్ఎంస్ వెళ్ళారు, ఆశా వెళ్ళారు. వీళ్ళు 24 అవర్స్ ఇక్కడే ఉంటున్నారు సార్. 3 షిఫ్టుల్లో మేము ఇక్కడే ఉంటున్నాం. ఎవరికైనా చిన్న వాంతులు, విరోచనాలు ఏదైనా అయితే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడ నుండి మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్పెషల్ వార్డ్ అనేది ఒకటి పెట్టి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అక్కడ ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గత 2-3 రోజులుగా ఏంటంటే ఎక్కువగా ఒకటి మనం శాంపిల్స్ పంపించాం, ఒకటి వాటర్ శాంపిల్స్ అని పంపించాం. దీనికి కారణం ఏంటో రిపోర్ట్స్ రావాల్సి ఉంది, అది కనుక్కోవడానికి. తర్వాత ప్రతి వాళ్ళకి హైజీన్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసాం. భయం వద్దు, మేమందరం ఉన్నాం, మేము మీతోనే ఉన్నాం అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఉదయం సాయంత్రం చేస్తున్నాం. హ్యాండ్ మైక్తో ప్రాపగేట్ చేస్తున్నాం. హ్యాండ్ వాష్ గురించి, కాచి చల్లార్చిన నీరు గురించి, వేడి ఆహార పదార్థాలు తీసుకొని సద్వి తీసుకోవడం. అలాగే ఈ మీట్ షాపులు ఉన్నాయి, అవి క్లోజ్ చేయమని చెప్పాం. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా మరి సాధ్యమైనంత వరకు తీసేయమని చెప్పాం. ఈ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై చేస్తున్నాం. హైజీన్ కిట్స్ అనేది కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం హైజీన్ కిట్స్ అనేది కూడా ఉంది. సో కండిషన్ అయితే కంట్రోల్ సార్. అది అంటే స్టేబుల్గా ఉన్నారు అందరు పేషెంట్స్. కాకపోతే ఒక 6 కేసులు వచ్చినాయి సార్. ఈ 6 కేసులు ఏంటంటే ఒక పాత కేసులు 2 కేసులు ఉన్నాయి. ఇక్కడ మన గ్యాస్ట్రోలో కృష్ణా గ్యాస్ట్రోలో 2 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎల్డర్లీ, వాళ్ళ కోమార్బిడిటీస్ ఉన్నాయి, అందుకని వాళ్ళు అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఒక కేసు ఎయిమ్స్ మంగళగిరిలో ఉంది. ఒక కేసు ఇవాళ ఉదయం వచ్చింది, కమలమ్మ గారు అని 80 years, ఆమెకు ఒక 4 విరోచనాలు, ఒక 2 వాంతులు అయితే మనం జీజీహెచ్లో మేము కన్విన్స్ చేసి, పెద్ద వయసు కాబట్టి 80 సంవత్సరాలు, అక్కడికి తీసుకెళ్ళాం సార్. ఆమె కూడా స్టేబుల్గానే ఉంది సార్. అది ఈ మరింత ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. గణేష్తో వరప్రసాద్, విజయవాడ నుంచి.